మాకు అందిన సమాచారం ప్రకారం మూర్తి గారు ఆ బస్సులో ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ ఉంటుందో ఆ విండోని బ్రేక్ చేయడానికి అక్కడ ఎలాంటి ఐరన్ డోము లేదు అనేది స్పష్టంగా మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్. అది మా ఇన్స్పెక్టర్స్ కూడా, నేను కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ తో కూడా మాట్లాడానండి. వాళ్ళు కూడా చెప్పింది ఆ బ్రేకింగ్ డివైస్ అన్నది దానికి ఒక ప్రామినెంట్ ప్లేస్ లో క్లియర్ గా కనిపించే విధానంగా ఉండాలండి. ప్యాసింజర్స్ కి ఒక ప్రామినెంట్ ప్లేస్ లో కనిపించే విధానంగా డిస్ప్లే అది ఉండాలండి. ఉండి అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నది చిన్న డిస్ప్లే కూడా మనం డిస్ప్లే చేయాలండి. ఈ ప్రొవిజన్స్ మరి ఆ హ్యామర్ అన్నది పెట్టకపోవడం అన్నది ఒక కొంచెం మెయింటెనెన్స్ లోపంగానే భావించవచ్చండి. సార్ మీరు ఒక ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు కాబట్టి మీకు ఈ చలానాలు ఈ వ్యవహారము అంటే ఆ బస్సుకి ఏదైనా ఒక వెహికల్కి ఎక్కువ చలానాలు, ర్యాష్ డ్రైవింగు, ఆ తరహా రాంగ్ పార్కింగు, ఆ తరహా చలానాలు ఉంటే ఆ బస్సు నడుపుతున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన డ్రైవింగ్లో సరిగ్గా లేదు అని చెప్పేసి అనుకోవచ్చా మూర్తి గారు? అంటే యాక్చువల్గా పూర్వం ఏంటంటే ఓల్డెన్ సిస్టమ్ లో డ్రైవర్ పేరు ఉండేది కాబట్టి ఏ డ్రైవర్ వలన ఈ అఫెన్స్ జరిగింది, ఈ డ్రైవర్ ఫస్ట్ అఫెన్సా, సెకండ్ అఫెన్సా, థర్డ్ అఫెన్సా అని తెలిసిందండి. ఇప్పుడు అన్ని కూడా ఆటోమేటిక్ గా సెన్సర్ ద్వారా కూడా కొన్ని ఫొటోస్ ద్వారా కూడా కేసులు బుక్ చేస్తున్నారు.